హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం మొక్కలకి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్, అది కూడా కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వచ్చు, మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే, పదార్థాలతోనే మనము మొక్కలకి అప్పుడప్పుడు కాల్షియం కూడా అందించాలండి. లేదంటే మొక్కలకి కాల్షియం తక్కువ అయితే మల్లెపూలు అనేవి చక్కగా రావన్నమాట. సో దానికోసం ఏం చేద్దామన్నది మనము తెలుసుకుందాము. మీరు మొదటిసారి కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్ది వారాలుగా మా యొక్క మల్లె చెట్టు అనేది, సూది మల్లి, అసలు విపరీతమైన పువ్వులు పూస్తుంది. అంటే ఆకులు కూడా కనిపించట్లేదు అనమాట. బోలెడన్ని ఫ్లవర్సే, మొక్క నిండా ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. సో దీనికోసం నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తాను అనేది ప్రతి వీడియోలో కూడా నేను అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మొక్క అనేది ఒక కుండీలో పెంచుతున్నటువంటి మొక్క అనమాట. కానీ దీని నిండా పువ్వులు కనిపిస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి మనం ఇచ్చినటువంటి కంటైనర్ అనమాట. కంటైనర్లో పెంచే మొక్కకి కూడా మనము చాలా చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఇవే కాదండి, మా గార్డెన్లో ఏవైనా సరే, మీరు చూసినటువంటి కనకాంబరాలైనా, అలాగే లిల్లీ ఫ్లవర్స్ అయినా, మనము ఇంకా ఇక్కడ చూస్తే కనుక బోలెడన్ని రోజెస్ కూడా బంచెస్గా గుత్తులుగా వస్తూనే ఉంటాయి గార్డెన్లో. సో వీటన్నిటికీ మనము కాల్షియం ఫెర్టిలైజర్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మనము ఇలా నువ్వులు తీసుకోవచ్చండి. మీరు ఇవి నువ్వులు, ఈ నువ్వుల్లో కాల్షియం రిచ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నువ్వులు కాల్షియం ఇవ్వటం వల్ల మొక్కకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి, అదే మంచి కలర్లో వస్తాయి అండ్ హెల్దీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ మనము అప్పుడప్పుడు అట్లీస్ట్ 15 రోజులకు ఒక్కసారి కానీ, 2 వారాలకు ఒకసారి, అంటే ఒక అట్లీస్ట్ 3 వీక్స్కి ఒకసారి కానీ మనము ఈ యొక్క కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి. దీన్నే బోన్ మీల్ అనొచ్చు. మనము ఆర్గానిక్ బోన్ మీల్, హోమ్ మేడ్ బోన్ మీల్ అని కూడా అనొచ్చు. సో దీన్ని ఎలా తయారు చేయాలంటే ఏం లేదండి, ఇలాంటి నువ్వులు మీరు తీసుకొని దీన్ని పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని మనము ఇలా ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో మనం వాటర్ తీసుకొని ఇందులో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయ్యాక మనము దాన్ని ఇవ్వాలి. సో ఆల్రెడీ నేను పౌడర్ చేసింది నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ఏం లేదు, దీన్ని మిక్సీ పట్టండి. లేదా మా దగ్గర దొరికేటటువంటి ఆల్ మిక్స్ ఎన్పికే మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటినైనా మీరు కొనుగోలు చేసి వాటిని ఇవ్వచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇలా నువ్వులు తీసుకొని తయారు చేసుకొని ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని నేను ఇలాగా ఈ కాల్షియం కోసము ఈ పౌడర్ని ఇందులో వేస్తున్నాను. చాలా సింపుల్ ఫెర్టిలైజర్. సో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇలా జస్ట్ వాటర్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం మొక్క దగ్గరికి వెళ్ళి మొక్కకి ఏం చేయాలో చూద్దాము. ఇలాంటి సింపుల్ ఫెర్టిలైజర్స్ చాలా ఉన్నాయండి. మీరు ఈ సమ్మర్లో పువ్వులు బాగా తీసుకోవడానికి ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉండండి. మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు తీసుకుంటారు. మీరే నాకు ఇమేజెస్ పెడతారనమాట. సో ఈలోగా మనము చూస్తున్నారు కదా, మొక్క దగ్గరికి వచ్చాము. మొక్కకి ఎప్పుడు ఇట్లా ఫ్లవర్స్ రాలిపోకుండా అన్నీ ఒకే సైజులో ఈక్విలెంట్గా రావాలి, చక్కగా బ్లూమ్ అవ్వాలంటే కనుక మనము ఇలాంటి కేర్ అయితే తీసుకోవాలి. మొక్క నిండుగా రావడానికి మనము ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ యొక్క కంటైనర్లో చెప్పాను కదా, చాలాసార్లు చెప్తుంటాను, మనము సాయిల్ ఎలా ఉందో చూసుకోవాలండి. ఈ సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోవాలి. అలాగే ఏవైనా వాడిపోయిన కొమ్మలు ఉంటే కనుక కట్ చేయాలి, కలుపు మొక్కలు ఉంటే కనుక తీసివేయాలి. ఈ కేర్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే మొక్క ఏంటంటే చక్కగా హెల్తీగా పెరగడానికి, మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్ మొక్కకు అందటానికి అవకాశం ఉంటుంది. సో ఈలోగా మనము ఏమైనా గార్డెన్లో పనులు ఉంటే చేసేసుకోవచ్చు. మొక్కకి మనము ప్రూనింగ్ చేసుకోవటం కానీ, తర్వాత సాయిల్ లూజ్ చేయటం కానీ, ఇలాంటి పనులు ఏమైనా చేసుకొని ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనము ఒకసారి వాటర్తో కూడా మొక్కని తడుపుకోవాలి. నేను ఆల్రెడీ వాటరింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. మీరు వాటరింగ్ చేసుకోండి. వాటరింగ్ చేసి మొక్క కొంచెం తడిచిన తర్వాత మట్టి, అప్పుడు మీరు ఫెర్టిలైజర్ ఇవ్వండి. సో దట్ మీరు ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఇలా మొక్క నుండి తీసుకోవచ్చు అనమాట. మనం ఫుడ్ పెడితేనే దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా కూడా. మీరు ఇక్కడ చూస్తున్నది ఇంకో గుండుమల్ల చెట్టు అండి. చూడండి ఎంతలా ఫ్లవర్స్ వచ్చాయో. మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్, ఇలాంటి కేర్ తీసుకుంటే కనుక మొక్కలకి చక్కగా మల్లెపూలు అయితే వస్తాయి. మీరు అండ్
ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా సైజు కూడా మంచిగా వస్తాయి. అండ్ మొగ్గలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఇవైతే రోజులానే ఉంటాయండి ఫ్లవర్స్, ఎంత ముద్దుగా ఉంటాయో. మల్లెపూలు అంటే సీజన్ అంతా కాకపోయినా ఎండాకాలంలో చాలా బాగా వస్తాయండి. సమ్మర్లో మీరు చిన్న టిప్ ఫాలో అవ్వండి, ఇలా ముద్దలాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉంది కదా. ఇంకా మొగ్గలు అనేవి వస్తూనే ఉన్నాయి, ప్రతి కొమ్మకి వస్తాయండి. ఇలా ఒక చిన్న టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. దానికి అప్పుడప్పుడు కాల్షియం అనేది ఇవ్వండి మొక్కకి, సో దట్ మీరు ఇలాగా చాలా 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 ఫ్లవర్స్ తీసుకోవచ్చు మొక్కల నుండి. ఈ టిప్ మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా మీరు యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి దాన్ని ఫాలో అయ్యి మొక్కకి ఇచ్చి చూడండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారై ఉంటుంది, 1 అవర్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను వాటరింగ్ చేసేసాను మొక్కలకి అన్నిటికీ. ఫెర్టిలైజర్ తయారు చేసుకొని మనము వేరే ఏవైనా గార్డెన్లో పనులు ఉంటే చేసేసుకుంటే కనుక 2 రెడీ అయిపోతాయి. ఇంకా మనము ఖచ్చితంగా మీరు వాటర్ ఇవ్వాలండి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు. నేను వాటరింగ్ ఇచ్చాను, సో ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇద్దాం. సరే, ఫెర్టిలైజర్ అనేది తయారైపోయింది. ఇలా అప్పర్ లేయర్లో ఇలా రావాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి దీన్ని మొక్కలకి, పూల మొక్కలకి ఇద్దాం, ముఖ్యంగా మల్లె చెట్లకి. ఏం లేదండి, మొక్క మొదట్లో పోయటమే. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నిండా ఇస్తే సరిపోతుంది. ఇంకా గుండు మల్లె చెట్టు కోసం మిగిలిచ్చాను. సో ఇలా మీరు చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. గుండుమల్లె చెట్టుకు కూడా ఇచ్చేద్దాము. ఇలాగే మీరు కూడా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్నపాటి టిప్ ఈరోజే మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, కాఫీ పొడి ఇలాంటివి ఎలా ఇవ్వాలి, వీటన్నిటి కోసం మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీరు ఈజీగా మొక్కల్ని ఆర్గానిక్ పద్ధతిలో గ్రో చేస్తారనమాట. ఇప్పుడు మనము ఈ గుండుమల్లె చెట్టుకి కూడా ఇచ్చేద్దామండి ఈ ఫెర్టిలైజరు. దీన్ని నేను 4-5 మొక్కలకి ఇస్తాను అనమాట. ఇలా మొక్కల మొదల్లో పోసేయటమే. చూసారా, ఇంకా మిగిలింది చాలు. ఈ మొక్కకు ఇంతే చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయి. మీకు రిజల్ట్స్ రాగానే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు చక్కగా ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. jyotinnaturals.comకి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఆల్ మిక్స్ కేక్, బనానా, ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఉంటా మరి, మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.